విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నార్సింగ్లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో కలిసి ఉదయం 9:30 కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు బయలుదేరి వెళ్లిన తర్వాత ఆయన హాజరయ్యారు. మరోవైపు కేటీఆర్కు మద్దతుగా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. సిట్ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ స్టేషన్కి ఇరువైపులా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ ఎటువంటి ప్రశ్నలు ఆయన ఎదుర్కొన్నారు? సిట్ ఏ ప్రశ్నలు అడిగిన అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం పెట్టి. రైట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాశ్యప్రతమైన జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఉదయం హరీష్ రావుతో కలిసి 9:30 గంటలకు ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఏదైతే న్యాయవాదులకు సంబంధించి కేటీఆర్ సంబంధించి కూడా అడ్వకేట్స్ తో ఆయన చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిట్టు ఏ విధంగా ప్రశ్నలు సంధిస్తుంది, దానికి ఏ విధమైన సమాధానాలు చెప్పాలి, ఈ కేసుకు సంబంధించి కూడా పూర్వాపాల అన్నిటిపైన కూడా ఆయన అడ్వకేట్స్ తో చర్చ జరిపారు. ఇక ఈ రోజు కూడా మొన్న ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావుని కూడా ఒక్కరినే సిట్ వెలుపలకి అనుమతించిన నేపథ్యం ఉన్నది. న్యాయవాదులకు సంబంధించి కూడా లోపలికి అనుమతించలేదు. ఈ రోజు కూడా కేటీఆర్ కి అదే సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా తన అడ్వకేట్స్ ని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే ఉంది. ఇక కాసేపట్లో ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందే కేసీఆర్ కి సంబంధించి నార్సింగిలోని హరీష్ రావు నివాసం నుంచి ఆయన ఇద్దరు కలిసి వచ్చారు. భారీ కాన్వాయ్తో కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేటీఆర్ కి మద్దతుగా చాలా వరకు తెలంగాణ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ విద్యార్థి నేతలను కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోలీస్ కి సంబంధించి కూడా మొన్న హరీష్ రావు ఎప్పుడైతే విచారణకు అటెండ్ అయ్యారో అక్కడ జూబ్లీహిల్స్ లో కూడా కొంత ధర్నా చేసిన పరిస్థితి కావచ్చు, కొంతమేర ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ చోటు చేసుకున్నది. కాబట్టి అలాంటిది మరోసారి రిపీట్ కాకుండా ఇప్పుడు పోలీసులకు సంబంధించి కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఆయన ఈ రోజుకు సంబంధించి కూడా ఏ విధంగా సిట్కు సంబంధించి సమాధానాలు చెప్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ గురి అయింది కాబట్టి దీంట్లో పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులతో పాటుగా కొంత జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ గురి కావడం జరిగింది. ఇది గత ప్రభుత్వం చేసింది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ ఏదైతే పార్టీ అప్పుడు దీన్ని ఆరోపించింది. ఇప్పుడు దీంట్లో మొత్తంగా ఈ వ్యవహారంలకు సంబంధించి కూడా ఎవరు బ్యాక్ బోన్ గా ఉన్నారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే చాలా వరకు బాధితులకు సంబంధించి కూడా వాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైన నేపథ్యం కావచ్చు, మానసికంగా చాలా వరకు కొంతమంది ఇబ్బందులు పడ్డ పరిస్థితి కావచ్చు, చాలా వరకు ఫోన్ ట్యాపింగ్ చేసి తమను ఏదైతే డబ్బులు కావచ్చు ఇతర సంబంధించి కూడా బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా స్టేట్మెంట్ దాదాపుగా 100 ఫోన్లు ట్యాపింగ్ అయ్యి దాంట్లో బాధితులంతా కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. ఇక ముఖ్యంగా దీంట్లో గత ఇన్వాల్వ్మెంట్ ఉన్న మాజీ అధికారులకు సైతం కూడా విచారణ జరిపించారు. దాంట్లో పలు అంశాలు కూడా వాళ్ళు కీలకమైన అంశాలు కూడా ఏదైతే సిట్ ముందు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే మాజీ మంత్రులకు, కీలక నేతలకు సంబంధించి కూడా సిట్ నోటీసులు పంపుతా ఉన్నది. పలు అంశాలను కూడా రాబడతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ కు సంబంధించి కూడా ఈ కేసుకు వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే సిటీ సజ్జన సిట్ బృందాన్ని ఏదైతే సిట్ బృందం ఏర్పాటు చేయరో అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా స్పీడప్ అవుతా ఉన్నది. ఇక సీరియస్ గా కూడా కేసును తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ముఖ్యంగా ఈ కేసులో బీఆర్ఎస్ నేతలకు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు దీన్ని వెనక ఉండి నడిపించారు, దీంట్లో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా సిట్ ఈ రోజు ప్రశ్నించనున్నారు. దాంతో పాటుగా ఈ కార్యకు సంబంధించి కూడా ఇప్పటికీ కేటీఆర్ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఇక అంశాలకు సంబంధించి కావచ్చు, మొన్న హరీష్ రావుకి సంబంధించి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా గురైనట్టుగా కూడా సిట్ అధికారులు ఏదైతే హరీష్ రావు ముందు ఉంచారు. ఈ రోజు కూడా కేటీఆర్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ గురైందా లేదా కేటీఆర్ కి సంబంధించిన ఫోన్ నుంచి
ఎవరెవరికి ఆ ఫోన్లు వెళ్ళాయి, ఆ అనుచరులకు సంబంధించి కూడా ఎవరెవరి నుంచి ఆ ఫోన్లు వెళ్ళడం జరిగింది, వీటన్నిటికీ సంబంధించి కూడా సిట్ ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ అంశాలని ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఇప్పటికే దీని కేసుకు సంబంధించి కూడా వైపు బీఆర్ఎస్ నేతలకు కూడా కొట్టిపారేస్తూ వస్తున్నారు. కక్షా సాధింపు చర్యలకు ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం పాల్పడుతుంది. హామీలను అమలు చేయలేక ఏదైతే ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకే ఇట్లాంటి చర్యలకు తెరలేపుతున్నట్టుగా కూడా కాసేపటి క్రితమే కేటీఆర్ ఏదైతే ముఖ్య నేతల సమావేశంలో చెప్పడం జరిగింది. తాను 8 ఏళ్ల నుంచి కూడా ఇలాంటి అనైతిక పనులకు పాల్పడలేదు. గత ప్రభుత్వంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ వచ్చాము. ఇప్పుడు ఏదైతే ఎన్నికల కోసమే ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో దానికి ఏదైతే ఇట్లాంటి సిట్ నోటీసులు కావచ్చు, విచారణల పేరుతో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఇప్పటికే సిట్ సంబంధించి కూడా చాలా వరకు ఆధారాలు సేకరించినట్టుగా కూడా సిపి సజ్జనార్ తెలపడం జరిగింది. ఇక వాటికి సంబంధించి కూడా కీలకంగా ఈ రోజు కేటీఆర్ ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఎవరు వెనుక సూత్రధారి పాత్రధారి రాబట్టేందుకే సిట్టు విచారణకు సంబంధించి కావచ్చు చాలా వరకు స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది. అధికారులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఒక మీడియా సంస్థ వేదికగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా కట్టుదిట్టమైన భద్రతా నడుమ కూడా కేటీఆర్ విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.